ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన మాధురి తన ఎక్స్పీరియన్సెస్ ఏంటి, మరీ ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, బయటకు వచ్చిన సందర్భం ఎలిమినేషన్ అది జస్టిఫైడ్ అయినా, ఎందుకంటే దాదాపుగా 2-3 ఎలిమినేషన్స్ గురించి మాట్లాడుకునే క్రమంలో అది ఫేర్ ఎలిమినేషన్ కాదు అంటూ బీభత్సమైన చర్చ జరిగింది. ఆ తర్వాత ఏ 2 పేర్లు అయితే అనుకున్నామో, ఏ 2 పేర్లు అయితే సోషల్ మీడియాలో అది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్పి చర్చ జరిగిందో, ఆ ఇద్దరిని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి మళ్ళీ ఎంటర్ ఇచ్చి ఆప్షన్ ఇచ్చిన సందర్భం మనం చూసాం. సో ఈ క్రమంలో అక్కడే ఉన్న బిగ్ బాస్ హౌస్లో ఉన్న మాధురి వెర్షన్ ఏంటి, మరి ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ స్క్రిప్టెడా, ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి మాట్లాడే మాధురి ఇప్పుడు మనకి స్టూడియోలోకి అందుబాటులోకి వచ్చారు. ఆఫ్టర్ ఎలిమినేషన్ ఫస్ట్ లైఫ్ దువ్వాడ మాధురికి సంబంధించి. సో లైవ్లోనే మీరు మాట్లాడచ్చు, లైవ్లోనే మాధురిని మీరు అడగచ్చు, ప్రశ్నించవచ్చు. అట్ ద సేమ్ టైం ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి మాట్లాడే వ్యక్తిత్వం తనది. మరి బిగ్ బాస్ హౌస్లో నటించిందా, యాక్టింగ్ చేశారా? ఎందుకంటే ఏకవచనం కాదు, ఇక్కడ బహువచనం ఉపయోగించచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా మనకి లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు కాబట్టి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా, లేట్ లేకుండా నేరుగా వెళ్ళిపోతున్నాను. దువ్వాడ శ్రీనివాస్ అలాగే దువ్వాడ మాధురి. ఇన్నాళ్ళు ఆ దివ్యల మాధురి అని పలికి అలవాటు అయిపోయి వెంటనే రావటం లేదు ఎందుకు, బట్ ఇద్దరు కూడా స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ దువ్వాడ మాధురి అండ్ దువ్వాడ శ్రీనివాస్ గారు ఇద్దరికి లైవ్లోకి. సో ఫస్ట్లీ దువ్వాడ శ్రీనివాస్ గారు, విష్ యూ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సచిన్ గారు. ఈ పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని ఆర్టీవీ యాజమాన్యానికి, ఆర్టీవీ వీక్షకులకు, మీరందరూ వారి తరపున నాకు తెలియజేసినటువంటి ఈ పుట్టినరోజు శుభాకాంక్షలకి నేను అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీ ద్వారా 2 రాష్ట్రాల ప్రజలు, ప్రతి తెలుగు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీనివాస్ గారు, హౌ స్పెషల్ దిస్ బర్త్డే అంటే ఏమంటారు? ఎందుకంటే దువ్వాడ మాధురి కొద్ది రోజుల క్రితం వరకు హౌస్లో ఉన్నారు, ఎలిమినేట్ కారేమో అనుకున్నారు, బట్ మీరు సింగిల్గానే బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోలేమో అటువంటి పరిస్థితి. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇప్పుడు? ఒక 15 days బ్యాక్ మీ దగ్గరికి వచ్చాను. అవును, మనం ఈ బిగ్ బాస్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకున్నాం, అన్ని విషయాలు కూడా మాట్లాడుకున్నాం. అవును, ఆ మాట్లాడుకునే దానిలో మేము ఒకటే చెప్పాం, బిగ్ బాస్ హౌస్లోకి మేము వెళ్తే ఎన్నాళ్ళు ఉంటామన్నది కాదు, మేము ఒక మార్క్ వేసుకొని వస్తాం. బిగ్ బాస్ సీజన్ 9లో మాధురిది ఒక మార్క్, ఆ మార్క్ చూపించాం. బంధాల మీద గట్టిగా మాట్లాడటం జరుగుతుంది, బంధాలన్నీ పటాపంచలు చేసేసాం, ఎవరికి వారు ప్లే చేసుకునేటప్పుడు టైపు క్రియేట్ చేయటం జరిగింది. అలాగే ఒక డ్రెస్, సారీ, కల్చర్ ఎలా ఉండాలి అన్నది కూడా చాలా స్ట్రాంగ్గా తీసుకున్నాం, అది కూడా చూపించగలిగాం. అంతేకాక మాధురికి తన జీవితంలో లేని అనుభవాలు, ఒక్కరిగా ఉండేటప్పుడు, అయిన వాళ్ళందరూ దూరం ఉండేటప్పుడు, సరైన భోజనం లేనప్పుడు, అందరికీ ఎవరికి వాళ్లే వ్యక్తిగా అందరూ కలిసి ఉన్నట్టుగానే ఉంటారు, ఎవరికి వాళ్లే ఉంటారు. అలాంటి వ్యూహాల్లో ఇరుక్కుపోయినప్పుడు కాసింత అవమానం, బిర్యానీ కోసం వెళ్తే మీరు తర్వాత పెడతాం మీరు రండి అంటే, ఈ చేతులతో రోజు కొన్ని 100 మందికి బిర్యానీ భోజనాలు వండించి పెట్టే మాధురికి అది ఎంత అవమానకరమైనప్పటికీ కూడా భరించింది. మీరు నిద్రపోతున్నారు, కుక్కలు అరుస్తున్నాయి, గుంజీలు తీయాలండి ఇమాన్యుయల్ అంటే గుంజీలు కూడా తీసింది. అంటే తెలియనివి, తెలుసుకోవాల్సినవి, కొత్త విషయాలు మాధురికి కొన్ని అర్థమయ్యాయి. బిగ్ బాస్ వల్ల మేము ఒక మార్పు తీసుకురావడానికి వెళ్ళటమే కాదు, కొన్ని మార్పులు కూడా జీవితంలో అలవాటు చేసుకుని గ్రాండ్ సక్సెస్ 22 days ఇంచుమించు మాధురి ఉండి బయటకు రావటం జరిగింది. సో ఒక్కసారి నేను మాధురి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మాధురి గారు చాలా కామ్గా, కంపోజ్డ్గా ఉన్నారు. నాకు డౌట్ వస్తుంది, మీరు హిమాలయాల నుంచి వచ్చారా లేకపోతే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారని చెప్పి. ఎక్కడి నుంచి వచ్చినా హిమాలయం పర్వతం పక్కన ఉన్నప్పుడు కూల్గా ఉండాల్సిందే. డైలాగ్ అప్పుడే స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేయడం కదా, అది నిజమే కదా, పక్కన హిమాలయ పర్వతం ఉన్నప్పుడు. నేను ఒక ఫుటేజ్ చూపించాలనుకుంటున్నాను మాధురి గారు. సో ఫస్ట్లీ ఆ ఫుటేజ్ కన్నా వెళ్ళేకన్నా ముందు మీరు చాలా ముద్దుగా రాజా అని పిలుస్తారు ఆయన్ని. సో అదే స్టైల్లో ఆయనకి బర్త్డే విషెస్ చెప్తారా? ఎందుకంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, ఆయన అభిమానించే వాళ్ళు, మిమ్మల్ని ఇద్దరిని కలిసి అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీ స్టైల్లో ఆయన్ని విష్ చేస్తారా మీరు? 100% హ్యాపీ బర్త్డే రాజా.
నువ్వు ఇలాంటి బర్త్డేలు 100 చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఉంటే వేలాది మంది ప్రజలు చల్లగా ఉంటారు కాబట్టి నీలాంటి వ్యక్తి ఎప్పుడు చల్లగా ఉండాలి. నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు ఎక్కువ సంవత్సరాలు బతకాలని నేనైతే కోరుకుంటున్నాను 100%. సో ఐ విష్ యూ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మై గాడ్ సచిన్ గారు ఎమోషనల్ చెప్పండి. సచిన్ గారు నాకు నిన్న మన బిగ్ బాస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక 200 సార్లు చెప్పుంటది బర్త్డే విషెస్. నేను ఒకటి బాధపడుతున్నాను ఏంటంటే యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి టాప్ 5 వరకు వెళ్ళి గట్టి ఫైట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ఒక అంచనాతో వెళ్ళి మరో అంచనాలో ఒక మార్క్ వేసుకుని రావాలన్నటువంటి ఒక ఎయిమ్తో వెళ్ళి వెళ్ళిన 10 రోజుల తర్వాతే నన్ను బయటకు పంపించేయండి, నేను బయటకు వెళ్ళిపోవాలి అని ఆ కెమెరాస్ వద్దకు వచ్చి చెప్పటం. తనుజ నీ చేతికి నా తాలూకా ఆయుధం వచ్చింది అంటే ఆ పవర్ వచ్చింది. ఆ పవర్ ద్వారా దయచేసి నాగార్జున గారు 3 ఆప్షన్స్ ఇచ్చారు. 3 ఆప్షన్స్లో మొదటిది నామినేషన్, రెండోది ఇన్విజిబుల్ కోర్ట్, 3 బాత్రూమ్ క్లీనింగ్, అదర్ క్లీనింగ్స్. ఈ 3 దయచేసి నాకు నామినేషన్ వేసాయి అని తనుజాకి రిక్వెస్ట్ చేసి సెల్ఫ్ నామినేషన్ తనుజా చేత వేయించుకొని లాస్ట్ రోజు ఫైనల్స్ లో గౌరవ్కి బెస్ట్ విషెస్ చెప్తూ గౌరవ్కి నువ్వు ఎట్టి పరిస్థితిలో కాపాడాలి తనుజ, నాకు పర్వాలేదు, నా లైఫ్ నాకుంది, గౌరవ్ చిన్నపిల్లోడు, గౌరవ్ సక్సెస్ అవ్వాలి, భవిష్యత్తు ఉంది, దయచేసి నాకు మాత్రం వాడకు, అవసరమైతే గౌరవ్కు వాడని ప్రామిస్ చేసుకుని వచ్చేసిన కారణం బయటకు వచ్చేసి నాగార్జున గారు అడిగితే మరి శ్రీనివాస్ గారికి బర్త్డే ఉంది 4వ తారీఖున నేను వెళ్ళాలండి అని చెప్పింది. ఓకే, ఒకసారి మాధురి గారికి అడిగే ప్రయత్నం చేస్తాను. మాధురి గారు ఇక్కడ సాధారణ క్వశ్చన్ రైజ్ అవుతుంది. మీకు 4వ తారీఖు ఆయన బర్త్డే అని తెలిసి ఎలా వెళ్ళారు అనేది, అలాంటప్పుడు బిగ్ బాస్ ఉండకుండా బెట్ చేసి ఉండాల్సింది కదా అనేది. ఏం జరిగింది? మీకు ఇష్టమే వెళ్ళారు? శ్రీని గారికి నేనైతే బిగ్ బాస్ శ్రీని గారికి యాక్చువల్గా బిగ్ బాస్ నేను వెళ్ళడం అసలు ఇష్టం లేదు. కానీ ఎప్పుడు కూడా ఒక లగ్జరీ లైఫ్ కి బాగా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అలవాటు పడి ఉన్న నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేద్దామని అయితే ఫస్ట్ అనుకున్నాను. సో అనుకొని చాలా రిక్వెస్ట్ చేశాను అతనికి. సో సరే నీ ఇష్టాన్ని ఎందుకు కాదనాలని చెప్పి ఫస్ట్ టైం ఒప్పుకోలేదు, మళ్ళీ సెకండ్ టైం ఒప్పుకున్నారు. సో వెళ్ళినప్పుడే అనుకున్నాను, ఎందుకంటే అక్కడ అందరూ నటిస్తూ ఉంటారు, యాక్ట్ చేస్తూ ఉంటారు, నేను ఎలాగూ స్ట్రైట్ ఫార్వర్డ్, నేను ఎలాగూ జెన్యున్గా ఉంటాను, నా జెన్యూనిటీ భరించడం చాలా కష్టం, నేను వెళ్ళిన 1 వీకే వచ్చేస్తాను అనుకున్నాను. కానీ నన్ను ఎవరు కూడా ఫస్ట్ వీక్ లో అసలు ఎవరు కూడా నామినేషన్ చేయడానికి కూడా ముందుకు రాలేదు. బికాస్ వాళ్ళందరూ నన్ను బాగా ఇష్టపడ్డారు, బాగా కనెక్ట్ అయ్యారు ఎమోషనల్ గా, నా నిజాయితీని వాళ్ళందరూ గమనించారు కాబట్టి నన్ను ఎవరు నామినేట్ కూడా చేయలేదు. సో ఇంకా ఏ వీక్ కూడా నన్ను నామినేట్ చేయడం కూడా వాళ్ళు ఎవరికి ఆలోచన కూడా లేదు. సో November 4th సార్ బర్త్డే కాబట్టి ఆ ముందు వచ్చే సండే November 2nd కాబట్టి November 2nd ఎలాగైనా రావాలంటే కరెక్ట్ గా నామినేషన్ చేసే ఛాన్స్ అనేది తనుజాకు వచ్చినప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను. పాపం తనుజ తప్పు ఇందులో ఏది కూడా ప్లాన్ మంచి అమ్మాయి, నేను చేయమంటేనే నాకు డైరెక్ట్ గా నామినేషన్ ప్లాన్ చేసుకున్నాను. హౌస్ లో అందరికి కూడా చెప్పాను. హౌస్ లో అందరూ కూడా పాపం నా బాధను గమనించారు. వద్దు అని బతిమాలతోనే ఉండక్క, నీ అవసరం హౌస్ కి చాలా ఉంది, నువ్వు ఉంటే మా అందరికి చాలా ధైర్యంగా ఉందని చాలా మంది రిక్వెస్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా నా మాట అందరూ విన్నారు. అన్ని కెమెరాస్ దగ్గర కూడా వెళ్ళి నేను చెప్పాను, ఇంకా నాకు వెళ్ళాలనిపిస్తుంది ఇంటికి, నా అవసరం మా ఆయనకి చాలా ఉందనిపిస్తుంది అని చెప్పాను. సో చెప్పినప్పుడు మరి వాళ్ళు ఎలా తీసుకున్నారో నాకైతే తెలీదు. సో నెక్స్ట్ రిజల్ట్ రోజు కూడా నేను స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను వెళ్ళాలని. అప్పుడు తనుజాకి నేను ఎలిమినేట్ అవ్వక ముందే ఒక ప్రామిస్ అయితే తీసుకున్నాను, తనుజా నేను ఎలిమినేట్ అయితే వెల్ అండ్ గుడ్, ఒకవేళ అవ్వకపోయినా సరే నీ ఇమ్యూనిటీ అనేది నాకు అస్సలు యూజ్ చేయొద్దని ప్రామిస్ చేయమంటే పాపం పిల్ల ప్రామిస్ చేసింది. ఆ అమ్మాయిని కూడా చాలా నెగిటివ్ చేస్తున్నారు, ఎందుకు చేయలేదని. ఆ అమ్మాయి తప్పు అస్సలు ఎలిమినేట్ చేయమంటేనే తను ఎలిమినేట్ చేసింది. అవును, నేను ఎలిమినేట్ చేయమంటేనే చేసింది ప్రామిస్ చేస్తే. ఎందుకంటే నాకు బిగ్ బాస్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ కోసమే, అవసరం కోసం అయితే నాకు కాదు, నాకు ఒక ఎక్స్పీరియన్స్ కోసం. కానీ నాతో పాటు నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా అవసరం, అందులో గౌరవ్కి చాలా అవసరం అనిపించింది. గౌరవ్ కూడా అదే మాట చెప్పాను, గౌరవ్ నేను వెళ్తున్నాను, నా ఇమ్యూనిటీ నీకు ఇమ్మని నేను చెప్పాను, ఒకవేళ నువ్వు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నా సరే ఖచ్చితంగా నిన్నే సేవ్ చేయమని తనుజాకి చెప్తానని కూడా చెప్పాను.
అండ్ బట్ మాట్లాడుకుందాం తనుజాకి సంబంధించి episode గురించి ఇంకా చాలా కబుర్లు ఉన్నాయి మీతో మాట్లాడడానికి. బట్ ఒక్కసారి మీ బ్యాంగిల్స్ చూపిస్తారా మాకు? ఇంకొక విషయం ప్లీజ్. ఏంటండి? మీ హ్యాండ్ కూడా బ్యాంగిల్ ఒకసారి చూపిస్తారా? ఏదో చెయ్యి కోసుకున్నారు అని చెప్పి ఏదో చర్చ జరుగుతోంది, అక్కడ ఏమైనా గాయం ఉందా లేదా అని జస్ట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అనుకున్నా. ఏం నిజంగా చెయ్యి కోసుకున్నారు? అది ఫేక్ అండి. ఇది నాకు ఇది ఇంజురీ, ఇది ఇంజురీ జరిగింది నాకు. ఓకే, ఒక స్లైడింగ్ డోర్ లో నా హ్యాండ్ ఉండిపోయి, అది ఇప్పుడు కాదు, మీ వాయిస్ వినిపించట్లేదు. స్లైడింగ్ డోర్ లో మా బెడ్రూమ్ లోనే అందరూ ఉంటుండగానే, మా ఇంట్లో 10 మంది ఉన్నారు, 10 మంది అడిగినా కూడా చెప్తారు, చెయ్యి కోసుకునేంత ఏపీ అదే ఫ్లవర్ ఏం కాదు ఈ మాదిరి. ఇంకొకరు చెయ్యి లేదంటే ఇంకొకరు పేక కోసేంత ఫైర్ నేను. ఈ ఎవరి కోసమో చెయ్యి కోసుకొని, దేనికోసమో పిచ్చి పిచ్చి విషయాల కోసం చెయ్యి కోసుకొని లైఫ్ ఎండ్ చేసుకునేంత పిరికి దాన్ని ఏమీ కాదు. దీన్ని చాలా నెగిటివ్ గా తీసుకెళ్తున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారో నాకు తెలీదు. ఒకరిని కోసే రకమే కానీ కోసుకునే రకం నేనైతే కాదు. అందరూ గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా ట్రాల్ చేసే ముందు కానీ, కామెంట్స్ పెట్టే ముందు కానీ, ఇంకా తర్వాత మీరు పెడతానన్నా కూడా ఇంకా మీ ఇష్టం. నాకైతే ఇంజురీ జరిగింది, అది 1 month బిఫోర్ జరిగింది. అది స్టిచెస్ కూడా పడ్డాయి, 17 స్టిచెస్ పడ్డాయి నాకు. హెవీ బ్లీడింగ్ అయింది, హాస్పిటలైజ్డ్ అయ్యాను, రెస్ట్ తీసుకున్నాను. సో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే 2 days ముందు నేను ఆ స్టిచెస్ తీసి హౌస్ లోకి వెళ్ళాను. చాలా పెయిన్ తోనే వెళ్ళాను. అసలు వెళ్ళలేని సిచ్యువేషన్ లో కూడా వెళ్ళాను. గేమ్స్ ఆడలేని సిచ్యువేషన్ లో కూడా గేమ్స్ ఆడాను నేను. ఐ గేవ్ మై బెస్ట్. సో దీన్ని ఎవరు నెగిటివ్ చేస్తారంటే ఇంకా మీ ఇష్టం. రైట్, మీకు సపోర్ట్గా కొన్ని కామెంట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మాధురి మ్యామ్ ప్లీజ్ సపోర్ట్ తనుజ్ అని కొంతమంది అంటే, యూ డిడ్ గ్రేట్ మ్యామ్ ఇన్ బీబీ అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. సో కంటిన్యూ చేసే కన్నా ముందు శ్రీనివాస్ గారు మీకన్నా ముందు ఒకసారి మళ్ళీ మాధురి గారి దగ్గరికి వెళ్తున్నాను. మాధురి గారు, ఫ్లిప్ అయింది పవర్ అక్కడ, ఫ్లిప్. శ్రీనివాస్ గారికి చెప్పకుండా, శ్రీనివాస్ గారికి తెలియకుండా ₹1 కోటి మీరు ఏమైనా ఇచ్చి బిగ్ బాస్ లోకి వెళ్ళే ప్రయత్నం చేశారా? డబ్బులు ఇచ్చి బిగ్ బాస్ లోకి వెళ్ళాల్సిన అవసరం నాకైతే లేదు. బట్ ఎందుకు అవసరం కూడా లేదు. చర్చ వచ్చింది ఆయన బిగ్ బాస్ వాళ్ళు డబ్బులు ఇస్తే అసలు తీసుకెళ్లదు అనేది ఫేక్ 100%. డబ్బులు ఇచ్చి బిగ్ బాస్ కి వెళ్ళాలని ఆలోచన ఉన్నదాన్ని అయితే ఉండాలనే కోరుకుంటాను, రావాలని కోరుకోను. అది అందరూ బాగా అర్థం చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. డబ్బులు ఇస్తే ఛాన్స్ అయినది బిగ్ బాస్ షో ఎప్పుడు కూడా ఇవ్వదు. ఇది 100% మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. డబ్బులు ఇస్తే బిగ్ బాస్ వాళ్ళు తీసుకెళ్తారు అనేది అపోహ మాత్రమే. వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటారో వాళ్ళనే తీసుకెళ్తారు. ఓకే, నేను మళ్ళీ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తున్నాను. శ్రీనివాస్ గారు, మీ రియాక్షన్ ఏంటి? తను కారు దిగి ఇలా కిందకు వస్తూ ఉంటే మీరే ముందున్నారు, మీరే తను ఇన్వైట్ చేయడానికి వెళ్ళారు. ఇఫ్ పాసిబుల్ ఆ విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అండ్ మీ రియాక్షన్ ఏంటి తను చూడగానే? ద ఫస్ట్ రియాక్షన్ బిగ్ బాస్ హౌస్ నుంచి తను బయటకు వచ్చిన తర్వాత చూడగానే. చాలా హ్యాపీ సార్. యాక్చువల్లీ ఇది కామన్, ఇది వెరీ కామన్ కూడా విడిపోయి ఉండలేదు 4 ఏళ్లలో. నాకైతే చాలా ఎమోషనల్ గా, చాలా భావోద్వేగంతో వచ్చి నిల్చున్నాను అక్కడ. మరి హారతలు అవి పట్టారు మా కుర్రాళ్ళు, ఇంటికి సాధారణంగా తీసుకొచ్చాం. చాలా థ్రిల్ ఫీలింగే నాకు, ఎందుకంటే ఒక సక్సెస్ తో వచ్చింది బిగ్ బాస్ తో. మేమేం చెప్పాలనుకున్నాం చెప్పగలిగింది, చెప్పి రాగలిగింది. అది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ముందుగా మరి ఇంచుమించు 20-22 రోజులు మేము విడిపోయే, తను అక్కడ నేను ఇక్కడ ఉన్నట్టుగా, మరి నా పనులు నేను చూడటం, తను అక్కడ ఉండటం, ఇవన్నీ జరిగినాయి. మరి జరిగిన దాంతో ఒకేసారి మళ్ళీ కలుసుకోవటం అనేది చాలా సంతోషం. ఎందుకంటే మేము కలిసే ఏదైనా చేస్తాం, వ్యాపారం కానీ, మా తాలూకా కుటుంబ వ్యవహారాలు కానీ, రాజకీయ వ్యవహారాలు కానీ, ఏదైనా సరే కలిసి చేయటం అలవాటు అయిపోయింది. కాబట్టి చిన్న గ్యాప్ రావటం మీకు ఇదివరకే స్టూడియోలో నేను చెప్పాను. అవును, వచ్చింది, ఇబ్బందిగా ఉంది, సర్దుకుపోతున్నాం అని చెప్పాను. ఆ రోజు రావటం చాలా సంతోషంగా ఉంది, అలా కలవటం. మాధురి గారు, మీరు శ్రీనివాస్ గారిని చూడగానే బడబడబడబడ కన్నీళ్ళు వచ్చేసాయి విజువల్లో చూసినప్పుడు. వాట్స్ యువర్ ఫీలింగ్? ఏమనిపించింది? ఇప్పుడు కూడా ఎందుకో మీరు ఆ కన్నీళ్ళు అలా ఒదిగి పట్టుకుంటున్నారు అలా? మేము కలిసి ఉన్న క్షణం నుంచి మొన్న బిగ్ బాస్ వెళ్ళిన రోజు వరకు మేము ఎప్పుడూ విడిగా లేము. ఫస్ట్ టైం వెళ్ళాను, అసలు చాలా పెయిన్ నేను అనుభవించాను హౌస్లో. అతను గుర్తురాని క్షణం లేదు. ఎప్పుడెప్పుడు వచ్చేద్దామని అనుకున్నాను. సో ప్రతిరోజు కూడా అతను గుర్తొస్తూనే ఉన్నారు. చాలా చాలా మిస్ అయ్యాను. సో ఎప్పుడు వచ్చేద్దామా అనుకున్నాను, థ్యాంక్ గాడ్ వచ్చేసాను. సో చాలా ఎమోషనల్ అయ్యాను. ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు తనని చూడాలి, ఎప్పుడెప్పుడు కలవాలని చాలా ఎమోషనల్ అయ్యాను. సో ఆ క్షణం అతను చూడగానే చాలా
ఏడుపు వచ్చేసింది. ఈవెన్ ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతుంటే గొంతు కాస్త సెట్ చేసుకొని కన్నీరుని అక్కడే ఆపి మీరు మాట్లాడుతున్నట్టున్నారుగా. అవును. సో స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పి ఆయన అంటూ ఉంటారు మీ గురించి. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు శ్రీనివాస్ గారు మీరు ఎమోషనల్ అయిపోతారు కదా. ఆఫ్ కోర్స్ ఐ ఆమ్ వెరీ వెరీ స్ట్రాంగ్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు శ్రీనివాస్ గారు ఐ ఆమ్ చాలా చాలా వీక్ నేను. వెల్ ఐ కెన్ సీ దట్ మీరు లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు అంతవరకు గంభీరంగా ఉన్న మాధురి లిఫ్ట్ దగ్గర రాగానే షీ బికెమ్ ఒక చిన్నపిల్ల అయిపోయారు ఆయన దగ్గర. ఆ కైండ్ ఆఫ్ లో కనిపించింది. సో శ్రీనివాస్ గారు మాట్లాడాలి దీని గురించి. అసలు నేను ఉన్న 20 days లో ఒక్క రోజు కూడా పడుకోలేదు అతను. అవునా? నా స్టాఫ్ అంతా చెప్పారు నేను రాగానే, అమ్మ నువ్వు ఎప్పుడో చూస్తావు అని మేము టెన్షన్ తో చచ్చిపోయాం, ఈ లోపు శ్రీను గారు ఏమైనా హాస్పిటలైజ్ అయిపోతారో హాస్పిటల్కి పట్టుకెళ్ళాలని అనుకున్నాం. ఒక్క రోజు కూడా పడుకోలేదు. ఎప్పుడు కూడా బాల్కనీలో కూర్చునే వాళ్ళు లేదంటే బయట కూర్చునే వాళ్ళు, అస్సలు పడుకోవడం అనేది మేము చూడలేదు. అసలు ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు. ఏ రోజు కూడా మాకు ఫుడ్ కావాలని అడగలేదు. ఏది ఉంటే తినేసారు. అసలు ఏమైపోతారని భయం వేసిందని చెప్పారు. అసలు ఏడుస్తున్నారా? 1 day కూడా పడుకోలేదు. ఇంకా హాస్పిటల్కి ఇంకా తీసుకెళ్ళి ఇంకా స్లీపింగ్ పిల్స్ ఏవో వాడాలేమో అలాంటి సిచ్యువేషన్కి వచ్చారు. 1 day కూడా పడుకోలేదు అతను. చాలా సఫర్ అయ్యారు. మీరు ఆ విజువల్ ఒకటి అడుగుతారు, కళ్ళేంటి అంత లోపలికి వెళ్ళిపోయాయి అని చెప్పి. అవును, కళ్ళు చాలా లోపలికి వెళ్ళిపోయి కొంచెం నిన్న పడుకున్నారు అంతే. నేను వచ్చాక, నేను వచ్చిన రోజు కూడా మళ్ళీ పడుకోలేదు. ఏమండి ఈరోజు పడుకోవచ్చు కదా, ఈరోజు ఆనందంతో పడుకోలేదు అని చెప్పారు. ఆ రోజు కూడా అంతా పడుకోలేదు, నిన్న కొంచెం పడుకున్నారు అంతే. శ్రీనివాస్ గారు తను నాకు తెలిసి చాలా రోజులుగా షోస్ తనతో చేస్తూనే ఉన్నాం, ఏ రోజు ఇంతలా కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భం లేదు. అండ్ మీరు కూడా ఆ రోజు కాల్స్లో మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఆ ఎమోషన్? వాట్స్ ద రీజన్ బిట్వీన్, అఫ్ కోర్స్ రిలేషన్లో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే ఓడో వీటిలో రిలేషన్లో ఎమోషన్స్ ఉంటాయి, బట్ ఆ పీక్స్కి చేరుకోవడం రీజన్ ఏంటి ఇద్దరి మధ్య? ఇప్పుడు మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఇది తప్పని మాకు తెలుసు, తప్పు కాదని మేము చెప్పాం. కానీ తప్పని పరిస్థితుల్లో విధి వ్రాత, భగవంతుడి నిర్ణయం, కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేమిద్దరం కలిసి ఓ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఇది రహస్యంగా ఎందుకు ఉంచాలి, ప్రజలకు చెప్పేద్దాం, ఎందుకంటే మనం ప్రజాప్రతినిధిగా ఉన్నాం, ప్రజలతో సంబంధాలు మనకున్నాయి, అలాంటప్పుడు నిజం చెప్పడంలో తప్పు లేదు, ప్రజలకు చెబుదామని చెప్పాం. ప్రజలందరూ కూడా విన్నారు. ఒక ఏడాది కాలం పూర్తయినప్పటికీ 90%, 95% వ్యతిరేకత నుంచి ఇంచుమించు 60-70% పాజిటివిటీకి మేము వచ్చేసినాం. అంటే ప్రజలు మమ్మల్ని గుర్తించి గౌరవించడం, అభినందించడం, మాకు ఇష్టపడటం మొదలుపెట్టారు. దీన్ని చాలా సంతోషంగా ఒకవైపు మేము ఫీల్ అవుతుంటే, ట్రోలర్స్ విపరీతంగా విమర్శించవచ్చు. ఆ విమర్శించే దానిలో బూతులు, వయసుకు మించిన మాటలు, గౌరవం లేని మాటలు, వీళ్ళు ఎప్పుడూ తప్పులు చేయనట్టు, వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో ఇలాంటి నేరాలు జరగనట్టు, ఇలాంటి నిర్ణయాలు జరగనట్టు మమ్మల్ని కోరి కావాలనే టార్గెట్ చేశారు నేటికి 4 సంవత్సరాల నుంచి. ఈ సందర్భంగా మీరు ఆ రోజు కొంతమంది కాలర్స్తో మాట్లాడిస్తాను అంటే నాకు తెలుసు కొంతమంది కాలర్స్ నన్ను తిట్టొచ్చేమో అని. సరే తిడితే తిట్టని, నేను సమాధానం చెబుతాను అనుకున్నానే కానీ మీరు పెట్టిన 8 కాలర్స్ కూడా చాలా పాజిటివ్ గా ఒక ఆయన పాట రాశాడు, పెట్టినా అంటే అనుకుంటారు, బట్ మీకు అది బయట నుంచి వచ్చిన రెస్పాన్స్ అది. వాళ్ళెవరో మీకు తెలియదు, మాకు తెలియదు. మీ మిస్డ్ కాల్ చూసి రెస్పాండ్ అయిన వారు, అవును అవును, మీ నెంబర్ చూసి రెస్పాండ్ అయినటువంటి వాళ్ళు అంటే మీకు తెలియదు, మాకు తెలియదు. బట్ వాళ్ళు బాగా రెస్పాండ్ అయ్యేటప్పటికి భావోద్వేగానికి గురయ్యాం. అయింది చర్చించాను ఆల్రెడీ. మొత్తం ఆర్టీవీలో వచ్చిన ఎంటైర్ నిన్నంతా కారులో చూసుంటాను. ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది అన్నది